ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసమునియుడి. వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. ఈ వచనాలను ఆధారం చేసుకుని త్రాగడం మంచిది అని అర్థం కాదు, భాష్యం కాదు. కీర్తనాకారుడు ఈ రీతిగా వ్రాశాడు. 104వ కీర్తనలోంచి ఒక చరణాన్ని నేను చదువుతాను. 104వ కీర్తన 15వ చరణం. అందుమూలన భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించి ఉన్నాడు. కాబట్టి మద్యాన్ని త్రాగమని కాదు, ద్రాక్షారసము, పండ్ల నుండి వచ్చే ద్రాక్షారసము మంచిది అనే ఉద్దేశంతో ఇక్కడ ఆమె చెబుతూ ఉంది. త్రాగి ఇష్టానుసారంగా జీవించి వేరే స్త్రీలను పాడు చేయమని అర్థం కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. తిమోతి గారికి పౌలు గారు రాశారు ఒక వచనం. మీలో కొంతమంది ఆ వచనాన్ని కూడా గుర్తు చేసుకుని ఉండడానికి అవకాశం ఉంది. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకును. అంటే ఫెర్మెంటేషన్ ద్రాక్షారసము అంటే ద్రాక్షారసం పులిస్తే అది ప్రమాదం. ద్రాక్ష పళ్ళు తింటాం కదా, ఆ ద్రాక్ష పళ్ళు నుంచి ద్రాక్షరసం తీసుకుని కొద్దిగా తాగు అని ఆధ్యాత్మిక జైంట్ పౌలు గారు తన కుమారుడైన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి చెప్తున్నారు. ఏదైనా మితిమీరితే చాలా నష్టం వస్తుంది అనే సత్యాన్ని గమనించాలి.